Hello everyone, welcome to Uttam's Academy, Turning Point. First of all, thank you for choosing Uttam's Academy online classes and Turning Point Coaching Center. మరి ఈ యొక్క వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడబోతున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ దానికి కంప్లీట్ మీనింగ్ ఏమి మరియు దాని యొక్క మీనింగ్ తెలుగులో ఏమి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు మన నార్త్ ఇండియా వాళ్ళు కూడా మన పోటీ పడే విధంగా అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే పోటీ పరీక్ష ఏదైనా సరే ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఒక బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఏ పోటీ పరీక్ష అయినా సరే మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అది కాకుండా ఇక ఇంగ్లీష్ స్కిల్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. మరి యొక్క సొసైటీలో కూడా చాలా మనకు రెస్పెక్ట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మనం బాగా ఉండొచ్చు. మనం మన యొక్క ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు కూడా అబ్బా ఈడు ఒక స్పెషల్ రా, బాగా చదువుతున్నాడు, మంచి పదాలు చెప్తున్నాడు, ఈ యొక్క పదానికి తెలుగులో కూడా చెప్తున్నారా అని మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అనుకుంటే ఏం చెప్తున్నాం, ఈ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అనుకుంటే మీరు మాత్రం ఇక ఇంగ్లీష్ మీద మంచి అవగాహన పెంచుకోండి. పోటీ పరీక్ష ఏదైనా సరే నాకు ఇంగ్లీష్ ఈజీ, నేను సాధిస్తాను అనే మంచి నమ్మకంతో మీరు వెళ్తే మాత్రం ఏదైనా సరే మనం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు మిత్రమా. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విత్ దేర్ మీనింగ్ అనేది ఇక్కడ మనం చూడబోతాం. డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట అన్నీ కూడా. ఎటర్నల్, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లెంట్, దెన్ ఒపేక్, దెన్ పెరిషబుల్. మరి సరే చూద్దామా. ఎటర్నల్, ఎటర్నల్ పర్సనాలిటీ రా అంటాం. ఎటర్నల్, దెన్ ట్రాన్స్పరెంట్, మన యొక్క వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని కోరుకుంటున్నాం. దెన్ ట్రాన్స్లూసెంట్, ఒపేక్, దెన్ పెరిషబుల్. ఒకసారి చూద్దామా. ఎటర్నల్ అంటే ఏమంటే శాశ్వతమైనటువంటి, నాశనము కానటువంటి, జీవితాంతం అని అర్థం. ఓకే, దట్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్ ఆర్ నెవర్ ఎండింగ్. ఇక్కడ మాకేముంది, ఇక్కడ ట్రాన్సెండ్ అంటే లివింగ్ లాస్టింగ్ ఫర్ షార్ట్ టైం. ఇక్కడ మాకేముంది, దట్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్ ఆర్ ఇట్స్ నెవర్ ఎండింగ్. దానికి అంతం అనేదే లేదు. ఓకే, అంతమే లేదు, నిరంతరంగా ఉంటుంది. ట్రాన్స్పరెంట్, మనకి సొసైటీలో మనకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే పారదర్శకత్వం ఉండాలి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేది. ఓకే, an ఆబ్జెక్ట్ త్రూ విచ్ లైట్ పాసెస్ అండ్ వన్ క్యాన్ సీ త్రూ. ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం. సొసైటీలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్తూ ఉంటాం. దెన్ ట్రాన్స్లూసెంట్ మీన్స్ an ఆబ్జెక్ట్ త్రూ విచ్ లైట్ పాసెస్ బట్ వన్ కెనాట్ సీ అక్రాస్ క్లియర్లీ. ట్రాన్స్పరెంట్లో లైట్ పాస్ అయితే ఆ పక్క ఏమో చూడొచ్చు, కానీ ట్రాన్స్లెంట్లో లైట్ పాస్ అవుతుంది కానీ బట్ కెనాట్ సీ అక్రాస్ క్లియర్, దాని ఆ పక్కన ఏముందో క్లియర్గా చూడలేం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లెంట్. ఒపేక్, an ఆబ్జెక్ట్ త్రూ విచ్ లైట్ కెనాట్ పాస్. అస్సలు లైటింగే పాస్ కాకుంటే, ఇప్పుడు మనకు ఒక పుస్తకం ఉంది మిత్రమా, ఇక వర్డ్ పవర్ బుక్ ఉందనుకోండి, లైట్ పోతే ఈ పక్క పోతుందా? పోదు కదా. ఒక చెక్క అడ్డం పెడతాం, ఆ పక్క లైట్ పోతుందా? పోదు కదా. అటువంటి వాటిని ఏమంటాం మనం, ఒపేక్ అంటాం. మరి గ్లాస్ అయితే లైట్ వేసి ఆ పక్క టక్కన వెళ్ళిపోతుంది, పాస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. దెన్ పెరిషబుల్ మీన్స్ విచ్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ క్విక్లీ. చాలా తొందరగా అది డిస్ట్రాయ్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ పెరిషబుల్. ఓకే, సో ఎటర్నల్ మీన్స్ శాశ్వతమైనటువంటి, ట్రాన్స్పరెంట్ మీన్స్ పారదర్శకమైనటువంటి, ట్రాన్స్లూసెంట్ అంటే అపారదర్శకమైన, అయితే కాంతి ప్రవహిస్తుంది కానీ చూడలేం. ఒపేక్ అంటే అపారదర్శక, కాంతి నిరోధకం. దెన్ పెరిషబుల్ అంటే త్వరగా పాడైపోయేటటువంటి. దెన్ పెరిషబుల్కి ఇది ఆపోజిట్. మాలెబుల్, లాక్సేటివ్, దెన్ ట్రాంక్విలైజర్, వీడో. ఒకసారి చూద్దాం మిత్రమా. ఇంపెరిషబుల్, మాలియబుల్, లాక్సేటబుల్, ఓకే, లాక్సేటివ్, దెన్ ట్రాన్క్విలైజర్, వీడోవేర్ మనకు గుర్తుంటుంది. చూస్తే ఇక్కడ ఇంపెరిషబుల్ అంటే ఏం చెప్పినాం, త్వరగా పాడైపోయేటువంటి. ఇంపెరిషబుల్ అంటే అది పాడు కానటువంటి, డిస్ట్రాయ్ చేయనటువంటి అని అర్థం. విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ క్విక్లీ, దాన్ని తొందరగా దాన్ని మనం డిస్ట్రాయ్ చేయలేము, నాశనం చేయలేము. సో దట్ ఈస్ కాల్డ్ ఇంపెరిషబుల్. దెన్ మాలెబుల్, నాకు చూడండి ఏముందో మనకు, మాల్ అంటే బ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఈజీ టు షేప్ ఇన్ డిజైర్డ్ ఫామ్. ఇక్కడ మాలెబుల్ అంటే ఏమంటే మీకు ఏ విధంగా అయితే అవసరం ఉందో దాన్ని ఈజీగా మీరు చేసుకోవచ్చు, మార్పు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మాలెబుల్. లైక్ ఫ్లెక్సిబుల్,
ఈజీ టు షేప్ ఇన్ డిజైర్డ్ ఫామ్. నీకు ఏ షేప్ అయితే కావాలనో ఆ యొక్క షేప్లు దాన్ని ఈజీగా నువ్వు మార్చుకోవచ్చు. దెన్ లాక్జేటివ్. సో లాక్జేటివ్ అంటే ఏమంటే మెడిసిన్ దట్ లూజన్స్ దట్ బౌల్స్. అంటే మోషన్స్ త్వరగా అవుతాయి కదా, మోషన్స్ దానికి మందుని ఏమంటామంటే మనం, అంటే మోషన్స్ విరేచనలు కాకుండా ఉండే మందుని మనం ఏమంటామంటే లాక్జేటివ్. అంటే మెడిసిన్ దట్ లూజన్స్ దట్ బౌల్స్. దెన్ ట్రాంక్విలైజర్. సో ఇక్కడ సో జీకి బిట్ అనేది సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంది అడుగుతారనమాట. సో వేర్ ఈజ్ లొకేటెడ్ సీ ఆఫ్ ట్రాంక్విలిటీ? ఎక్కడ లొకేటెడ్ అయిందంటే మూన్లో ఉంది. ఎందుకంటే మనకు తెలుసు మూన్ అంటేనే అబ్బా ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందని ఫీల్ వస్తుంది కదా, అంటే అది చాలా కామ్ ప్రదేశం అని అర్థం. కాబట్టి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే ఏమంటే చాలా ప్రశాంతమైనటువంటి ఆ ప్రదేశం ఎక్కడుందంటే మూన్లో ఉంది. అట్ట గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీకు ట్రాంక్విలైజర్ అంటే మెడిసిన్ యూజ్ టు కామ్ ఆర్ పెసిఫై. ఆ యొక్క మందు వాడితే నువ్వు శాంతపడతావు, కామ్ అవుతావు అని అర్థం. విడో అండ్ విడోవర్. సో విడో అంటే ఏమంటే విడోవర్ రెండు మాట వస్తాయి. విడోవర్ అంటే భార్య చనిపోయిన వ్యక్తి మనం విడోవర్ అంటాం. విడో అంటే భర్త చనిపోయిన లేడీని విడో అంటాం. ఏ ఉమెన్ హూజ్ హస్బెండ్ హ్యాజ్ డైడ్ అండ్ హూ హ్యాజ్ నాట్ రీమ్యారీడ్. సో ఇంకా పెళ్లి చేసుకోలేదు, సో భర్త చనిపోయిన తర్వాత ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఆమెను ఏమంటామంటే మనం విడో అంటాం. సో దానికి ఆపోజిట్ భార్య చనిపోయింది ఇంకా పెళ్లి చేసుకోండి మగ వ్యక్తిని ఏమంటాం మనం విడోవర్ అంటాం. ఓకే. సో ఇంపెరిషబుల్ మీన్స్ త్వరగా నశించినటువంటి అని అర్థం. మ్యాలబుల్ అంటే ఏమండి శుద్ధి మెత్తని తీగలాగా సాగే లోహం, దాన్ని ఈజీగా మనం మోల్డ్ చేసుకోవచ్చు. లాక్సేటివ్ అంటే ఏమండి విరేచనాల మందు, బేదుల మందు. ట్రాంక్విలైజర్ మనకి ట్రాంక్విలిటీ అంటే ఏమండి కూల్నెస్, కలత లేకుండా ప్రశాంతతను చేకూర్చే ఔషధం. దెన్ విడో అంటే వితంతువు, భర్తను కోల్పోయిన స్త్రీని మనం విడో అంటాం. నౌ కమ్ టు 36 to 40. విడోవర్, మోనోలాగ్, ప్రోలాగ్, ఎపిలాగ్, డూమ్స్డే. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఇక్కడ చూస్తే అయితే ఫస్ట్ విడోవర్ అని తెలుసు మనకి, విడోవర్ గుర్తుపెట్టుకోండి. మోనోలాగు, ప్రోలాగు, ఎపిలాగ్ ఇవి మీకు రాను ప్రతి చోట ఇవి టచ్ అవుతూనే ఉంటే జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా టచ్ అవుతూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, తప్పు పెట్టి వస్తుంటారు ఆన్సర్. మరి మీరు తప్పు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ మీకు వివరిస్తా, జాగ్రత్తగా గమనించండి. దెన్ డూమ్స్డే, విడోవర్. సో విడో అంటే ఏం చెప్పినా, విడో అంటే భర్తను కోల్పోయిన స్త్రీ, విడోవర్ అంటే భార్యను కోల్పోయిన పురుషుడు. ఓకే. ఏ మ్యాన్ హూజ్ వైఫ్ హ్యాజ్ డైడ్ అండ్ హూ హ్యాజ్ నాట్ రీమ్యారీడ్. మోనోలాగ్, మోనో అంటే ఏమండి సింగిల్, లాగ్ అంటే సింగిల్గా అని అర్థం. అంటే ఒక స్టేజ్ ఉంటుందండి, ఒక స్టేజ్ మీద గుంపులు డ్యాన్స్ వేయచ్చు, గుంపులుగా పాటలు పాడచ్చు, లేదా సింగిల్గా కూడా చేయొచ్చు. ఒకే వ్యక్తి అనేకమైన పాత్రలు కూడా వేయచ్చు. ఒకే వ్యక్తి రాముడి వేషం వేసుకోవచ్చు, అర్జునుడి వేషం వేసుకోవచ్చు, భీముడి వేషం, అంటే అతనే అన్నీ, అంటే ఏకపాత్రాభినయం అంటాం మనం. ఓకే. సో అక్కడ మోనోలాగ్, సింగిల్ డ్రామాటిక్ సీన్ ఇన్ విచ్ ఏ పర్సన్ స్పీక్స్ బై హిమ్సెల్ఫ్. ఎవరిదైనా సరే ఇతను ఒకటే చేస్తాడు, దట్ ఈజ్ పర్సన్ ఈజ్ మోనోలాగ్. ప్రోలాగ్, ఎపిలాగ్ చాలా ముఖ్యమైన. ఎపిలాగు, ప్రోలాగ్. సో గుర్తుపెట్టుకుని డ్రామా వేసినప్పుడు, డ్రామాకు ముందు లేదా సినిమా వేసినప్పుడు సినిమాకు ముందు ఏం వేస్తాం, ఇక సినిమాలో ఎవరెవరు ఉన్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, పాటలు ఎవరు రాశారు, కాస్ట్యూమ్స్ వేరే వేసినారు, డ్యాన్స్ ఎవరు నేర్పించినారు చెప్తాం. అది ఒక డ్రామా వేస్తున్నప్పుడు మనకి డ్రామాలో ఎవరెవరు అతిథులు వస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏమి, వాళ్ళు ఏ ఊరు చెప్తాం, అంటే వాళ్ళ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చేస్తాం. మళ్ళీ అయిపోయిన తర్వాత సినిమా కానీ డ్రామా కానీ అయిపోయిన తర్వాత ఏం చెప్తాం, ఇక్కడ వచ్చినట్టు అందరికీ పేరు ధన్యవాదాలు, ఎందుకంటే మా యొక్క కోరిక మన్నించి వచ్చినారు కాబట్టి మీకు అందరికీ శతకోటి వందనాలు అని మళ్ళీ మనం వాళ్ళ గురించి చెప్తాం. దట్ ఈజ్ కాల్డ్ ఎపిలాగ్. ఎండ్లో చెబితే, ఎండ్లో అందరికి ధన్యవాదాలు చెబితే ఎండ్ కాబట్టి ఎపిలాగ్, ఎండ్ కాబట్టి ఎపిలాగు. ఇక్కడ ఎపిలాగ్ అంటే ఏమే షార్ట్ స్పీచ్ ఆర్ పోయం గివెన్ ద ఎండ్ ఆఫ్ ఎ ప్లే ఆర్ ఎ బుక్. ఇది దీనికి ఆపోజిట్, ఇది దానికి ఆపోజిట్. ప్రోలాగ్ అంటే ఏమి ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ లైన్స్ టు ప్లే ఆర్ ఏ డిస్కోర్స్. అంటే మనం ఏం చెప్తామంటే ఒక డ్రామా స్టార్ట్ అయ్యే ముందుగా ఏమన్నా చెప్పేది దట్ ఈజ్ కాల్డ్ ప్రోలాగ్.
డ్రామా లేదా సినిమా అయిపోయిన తర్వాత చెప్తే దట్ ఈస్ కాల్డ్ ఎపిలాగ్. ఎండ్లో వస్తే ఎపిలాగ్, ముందు వస్తే ప్రోలాగ్ గుర్తుపెట్టుకోండి. పి వస్తే ఫ్రంట్, ఏ వస్తే ఎండ్. ఓకే, దెన్ డూమ్స్ డే. చాలా చనిపోయిన మిత్రమా, డూమ్స్ డే. తీర్పు అంతా అయిపోయింది, ఇంకా అనేకమైన ట్రయల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా చివరి రోజు ఫైనల్ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ వెలువెడతా ఉంది. ఆ యొక్క ఫైనల్ జడ్జిమెంట్, ఆ యొక్క ఫైనల్ చివరిగా వచ్చే తీర్పుని ఏమంటామంటే మనం డూమ్స్ డే. ఏమొస్తుంది ఏమో, ఢమాల్ అంటుందేమో నా యొక్క లైఫ్, ఏమోరా స్వామి అని ఆ రోజు ఎంతో ఆతృతగా ఉంటాం, ఢమాల్ అనేసి. కాబట్టి విడోవర్ అంటే ఏమంటే భార్య చనిపోయిన పురుషుడు. విధవరాలు. ఓకే, విధవరాలు, ఇక్కడ విధవ అనుకోండి. సో భార్య చనిపోయిన పురుషుని ఏమంటామంటే విడోవర్ అంటాం. సో మోనోలాగ్ అంటే ఏమండి ఏకపాత్రాభినయం. ప్రోలాగ్ అంటే నాంది లేదా ప్రారంభం. ఎపిలాగ్ అంటే ముగింపు లేదా ఉపసంహారం. దెన్ డూమ్స్ డే అంటే ప్రళయకాలం, చివరి తీర్పు ఇవ్వబడే రోజు. ఇంకా తీర్పు వస్తూ ఉంది, ఇంకా ఆ రోజు మనకి చివరి రోజు అవుతుంది. ఆ రోజు ప్రళయం అంతే. ఏమవుతుందో ఏమో భయంగా అభయంగా ఉంటాం. సో దట్ డే ఈజ్ కాల్డ్ డూమ్స్ డే. దెన్ టెలిపాతి, స్పోరాడిక్, పెరోల్, సావనైర్, ఫ్లోరా. ఓకే, టెలిపాతి, స్పోరాడిక్, పెరోల్, సావనైర్, దెన్ ఫ్లోరా అండ్ ఫోనా గుర్తుపెట్టుకోండి మీరు. సో టెలిపాతి, టెలి అంటే ఏమంటే డిస్టెన్స్, పతి అంటే భార్య అనుకోండి. సో భార్యాభర్తల మధ్య అన్యోన్య బంధం ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా వాళ్ళు గెస్ చేస్తారన్నమాట. మనం కూడా అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం మనకి ఫ్రెండ్స్తో, మన బాగా దగ్గర బంధువులతో కానీ, దగ్గర ఫ్రెండ్స్తో కానీ, లేదంటే భార్యతో మనకి పార్ట్నర్స్ మధ్య కానీ అంటూ మాట్లాడుతున్నా, రే మామా, రే వే, నువ్వు ఇది నేను అంటావు అనుకున్నా నువ్వు చెప్పేసినావు అంటే దట్ ఈజ్ కాల్డ్ టెలిపతి. అంటే నీ యొక్క మైండ్ ఏమైతే ఉందో నాకు ఇమ్మీడియట్గా రావడం స్పాంటేనియస్గా, దట్ ఈజ్ కాల్డ్ టెలిపతి. స్పోరాడిక్. ఓకే, ఇదే చూద్దాం. పవర్ ఆఫ్ రీడింగ్ ద థాట్స్ ఆర్ మైండ్ ఆఫ్ అదర్స్. ఓకే, మరి స్పోరాడిక్ అంటే సంథింగ్ హ్యాపెనింగ్ అట్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ అకేషనల్లీ. అంటే కంటిన్యూగా కాకుండా అప్పుడప్పుడు జరిగే సంఘటన ఏమంటామంటే మనం స్పోరాడిక్ అంటాం. అప్పుడప్పుడు జరిగే సంఘటన మనం స్పోరాడిక్ అంటాం. పెరోల్ ఎక్కువగా మీరు ఇది పొలిటికల్ వాళ్ళకు ఉపయోగిస్తూ ఉంటారు, లేదంటే కోర్టు తీర్పులు ఇది ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. పలానా వ్యక్తిని పెరోల్ మీద విడుదల చేశారు, జైల్లో ఉన్నాడు, కానీ అది కొంత సంతకాలు పెడతారు, ఎక్కడ దేశం పారిపోడు, ఇక్కడ ఉంటాడు, మీరు ఎప్పుడు రమ్మన్నా స్టేషన్కి వచ్చాడు, లేదంటే కోర్టుకు వస్తాడు అని వినిపించుకొని మనకు డాక్యుమెంట్ రాస్తాం, ఒక లెటర్ ఇస్తాం. అంటే ముందుగా విడుదల చేస్తే అంటే కొన్ని సర్టెన్ కండిషన్స్ మీద. సో దట్ ఈజ్ కాల్డ్ పెరోల్. అంటే ఇది కొన్ని టెంపరీగా మాత్రమే. ప్రామిస్ గివెన్ బై ఎ ప్రిజనర్ నాట్ టు ఎస్కేప్. అయ్యా నేను ఎక్కడికి పారిపోను, నా పని చూసుకుంటా, మీకు ఎప్పుడు కంటే ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి లొంగిపోతా అని చెప్పేదే పెరోల్. దెన్ సావనీర్ అంటూ ఉంటాం. ఇది చాలా రకం మనకు ఒక కరపత్రికలో పనిచేస్తుంటాయి అనమాట సావనీర్. ఓకే, ఇక్కడ సావనీర్ అంటే ఏ థింగ్ కెప్ట్ ఇన్ మెమరీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, ఏ థింగ్ కెప్ట్ ఇన్ ఎన్ మెమరీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, ఫ్లోరా. ఓకే, ఫ్లోర్ అండ్ ఫోన్ అంటుంటాం. ఓకే, ఫ్లోరా అండ్ ఫోన్. ఓకే, ఫ్లోరా అండ్ ఫోనా. మరి గుర్తుపెట్టుకోండి, ఫ్లోరా అండ్ ఫోనా కూడా మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్లోరా ఫోన్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఒకటేమో వృక్షజాలం, ఒకటేమో జంతుజాలం. గమనించండి, ఇక్కడ ఫ్లోరా అంటే ఫ్లవర్ ఉంది కదా. సో ఫ్లవర్స్ అంటే వృక్షాలు గుర్తుపెట్టుకోండి. ఫ్లోరా అంటే వృక్షజాలం, ఫ్లవర్స్ పూస్తుంది కాబట్టి. దానికి ఆపోజిట్ ఫోన్ అంటే జంతుజాలం. కాబట్టి ఫ్లోరా నాకు ఫ్లవర్ ఉంది కాబట్టి వృక్షజాలం. దానికి ఆపోజిట్ ఫ్లోరాకి ఆపోజిట్ ఫోనా అంటే జంతుజాలం, వృక్షజాలం, జంతుజాలం. కాబట్టి ద ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఎ రీజన్, ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ప్లాంట్స్నుగా మనం ఏమిటంటే ఫ్లోరా అంటాం. సార్ చూస్తే టెలిపతి అంటే ఎటువంటి జ్ఞానేంద్రియాలు వాడకుండా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారం చేరవేస్తే దాన్ని టెలిపతి అంటాం. స్పోరాడిక్ అంటే అప్పుడప్పుడు సంభవించినటువంటి దాన్ని మనం స్పోరాడిక్ అంటాం. పెరోల్ అంటే తాత్కాలికంగా విడుదలైతే దాన్ని పెరోల్ అంటాం. దెన్ సావనైర్ అంటే స్మృతి చిహ్నము లేదా స్మారకంగా ఇచ్చే బహుమతి. దెన్ ఫ్లోరా అంటే వృక్షజాలం. ఫ్లోరా అంటే వృక్షజాలం. చూస్తే ఫోనా, బిబ్లియోఫైల్, క్రూసేడ్, యాంఫిబియన్, ఆక్వాటిక్. ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి కూడా. ఫ్లోరా అండ్ ఫోనా. ఫ్లోరాలో నాకేముందంటే ఫ్లవర్ ఎఫ్ఎల్ ఉంది కదా, ఫ్లవర్ ఉంది, కానీ నాకు ఎల్ లేదు. కాబట్టి ఫోన్ అంటే అనిమల్స్ ఆఫ్ ఎ రీజన్, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జంతు సముదాయాన్ని మనం ఫోన్ అంటాం.
బిబ్లియోఫైల్, ఫైల్ అంటే ఏమండి లవ్, ఫైల్ అంటే లవ్. బిబ్లి అంటే బైబిల్ అంటే పుస్తకం అనుకోండి, పవిత్ర పుస్తకం అనుకోండి. ఇక్కడ బిబ్లియోఫైల్ అంటే లవర్ ఆఫ్ బుక్స్, కలెక్టర్ ఆఫ్ బుక్స్, పుస్తకాలు పూరుగా అంటే మనకి తెలుగు భాషలో. క్రూసేడ్స్ మనకి హిస్టరీలో ఎక్కువ ఉంటుంది. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు, మతాల ఆధారం బేస్ చేసుకొని అనేకమైన యుద్ధాలు జరిగి మనకి చరిత్రలో అటువంటి యుద్ధాలు ఏమంటామంటే మనం క్రూసేడులు అంటాం. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు, మా మతమే గొప్ప, మా మతమే గొప్ప అని. యాంబిబియన్స్, యాంబి అంటే రెండు, శాంబియన్స్ అంటే అటు నీటిలోను ఇటు భూమి మీదను నివసించే జంతువులను ఏమంటామంటే మనం యాంబిబియన్స్ అంటాం. అంటే లైక్ ఫ్రాగ్ తీసుకోండి, ఫ్రాగ్ నీటిలోనూ బతుకుతుంది, బయట కూడా బతుకుతుంది. సో వాటిని ఏమంటామంటే మనం ఉభయచర జీవులు అంటాం, ఉభయచర జీవులు అంటాం. దెన్ ఆక్వాటిక్, ఆక్వాకల్చర్, ఆక్వాటిక్ అంటే రిలేటింగ్ టు వాటర్. సో ఫౌనా మీన్స్ అనిమల్స్ ఆఫ్ ఎ రీజన్, బిబ్లియోఫైల్ మీన్స్ లవర్ ఆఫ్ బుక్స్ ఆర్ కలెక్టర్ ఆఫ్ బుక్స్, క్రూసేడ్స్ అంటే మీ వార్ ఆఫ్ రిలీజియన్స్, మత యుద్ధాలు, యాంబిబియన్స్ అంటే అనిమల్స్ దట్ క్యాన్ లివ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్, దెన్ ఆక్వాటిక్ అంటే అనిమల్ దట్ లివ్ ఇన్ వాటర్. చూస్తే ఇక్కడ ఫౌనా మీన్స్ జంతుజాలం, బిబ్లియోఫైల్ అంటే మీ పుస్తకాల పురుగు, క్రూసేడ్ అంటే మత యుద్ధం, యాంబియన్స్ అంటే ఉభయచర జీవి, దెన్ ఆక్వాటిక్ అంటే నీటిలో నివసించే జంతువుని మనం ఆక్వాటిక్ అంటాం. ఆక్వాకల్చర్, ఆక్వాటిక్ అంటాం. ఓకే, ఆక్వాకల్చర్ ఒక ఏం ఉపయోగిస్తాం మనం, ఫిషికల్చర్, ఆక్వాకల్చర్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం అనమాట.